ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు హాజరైనటువంటి మీ అందరిని బట్టి ప్రభువును నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇంతవరకు మనం చాలా చక్కగా పాటలు పాడుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. మీరంతా చాలా చక్కగా జాయ్ఫుల్గా ప్రభు పాటలు పాడుతూ దేవుని స్తుతించారు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి ముందుకు మనము కొనసాగుదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థిద్దాం. దానికంటే ముందు మీరు ఏమైనా పాట పాడతారా? పాడేసేయండి. మరి ఇక్కడికి వచ్చి పాడాలి ఏమ్మా, ఇక్కడికి వచ్చి పాడాలి, ఓకేనా? వెంటనే వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. వీళ్ళు కూడా ఇచ్చేసేయండి. తర్వాత ఈరోజు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో భాగంగా 128వ కీర్తన మనం ధ్యానం చేయబోతున్నాం. బైబిల్ నేర్చుకునే వాళ్ళకి, బైబిల్ విద్యార్థులకు, కుటుంబాలకు ఇది చాలా దీవెనకరమైనటువంటి కీర్తన. అది ఎలాగో ఇప్పుడు మా యూత్ వారు ఒక పాట పాడిన తర్వాత మనందరం నేర్చుకుంటాం. నేలకు నువ్వు చూపిన పువ్వులకు, నువ్వు చేసిన మేలకు, నువ్వు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు ఏ పాటిదారైన నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటివారైన నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్ను దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చూపిన మేలకు, నీవు చూపిన కృపలకు బలహీనులైన నేనమ్ము నన్నెంతగానో బలపరిచావు. చేసిన మహిమలు కార్యముకే ప్రతి అవసరములు ఇచ్చావు. బలహీనులమైన మమ్ము నన్నెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమ కార్యముకే ప్రతి అవసరములు తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు బుధవారం ప్రభు నీ మందిరంలో కూడుకున్నాం, నీ సన్నిధిలో కూడుకున్నాం. కుటుంబ ఆశీర్వాదముల కొరకు మేము ప్రార్థన చేయుటకు కూడుకున్నాం. ప్రతి కుటుంబం బాగుండాలని,
ప్రతి ఇల్లు ఆశీర్వదింపబడాలని, ప్రతి గృహంలో కూడా సంతోష ఆనందాలతో నీ భక్తిలో అందరూ మంచిగా కొనసాగాలని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. ఈ లైవ్ ద్వారా ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. 128వ కీర్తన ఈ సమయంలో మేము నేర్చుకోబోతున్నాం. అందులో ఉన్న అనేక సత్యాలు మీరు మాకు నేర్పించి మహిమను పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ ప్రత్యేకమైన మరి వందనాలు. ఈరోజు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో పాల్గొనుట కొరకు వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి ప్రభువును నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయం మందు 128వ కీర్తనలో ఉన్న భాగాన్ని మనము చదువుకున్న కీర్తన అంతా చదువుదాం. 6 వచనాలు అందులో రాయబడ్డాయి. 6 మానవుని సంఖ్య. ఈ 6 వచనాలు మనందరం కూడా చదువుకుందాం. చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలకును నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. ఆమేన్. ఇది యాత్ర కీర్తన అని వ్రాయబడింది. ఈ యాత్ర అనగానే ప్రయాణము అని అర్థం. చాలామంది యాత్రలు చేస్తారు. దేవుళ్ళను దర్శించుకోవడానికి, వాళ్ళ మొక్కుబడులు తీర్చుకోవడానికి యాత్రలు చేస్తాం. దీన్ని యాత్ర అంటాం. లగేజీ పట్టుకొని, సామాన్లు పట్టుకొని కొన్ని రోజుల పాటు చేసే ప్రయాణం. ఒక స్థలాన్ని దర్శించటానికి, ఒక ప్రాంతాన్ని చూచి రావటానికి ఈ యాత్రలు చేస్తాం. అలా యాత్ర చేస్తూ రాసిన కీర్తనలు అన్నమాట ఇవి. యాత్రా కీర్తనలు అన్నారు. దేవుని గ్రంథంలో యూదులు యెరూషలేమునకు యాత్ర చేయాలి అంటే సంవత్సరంలో 3 పర్యాయాలు ఖచ్చితంగా పురుషులందరూ దేవుని యొక్క ఆలయం అనగా యెరూషలేములో ఉన్న ప్రధాన ఆలయాన్ని అందరూ తప్పకుండా దర్శించాలి. ఇది ఒక కట్టడ. అలాగ దర్శించకపోతే వారి భక్తిలో లోపం ఉంది అని అర్థం. అందుకని దేవుడు వారిని శపిస్తూ ఉండేవాడు, వెంటనే శిక్షలు వేసేవాడు. అప్పుడు ఎన్నో కొన్ని కఠినమైన నియమాలు, నిబంధనలు ఉండేవి. ఈ రోజుల్లో మనం ఈ కీర్తనను ఎలాగ అర్థం చేసుకోవాలి అంటే, యాత్ర అనగానే ఇంగ్లీష్లో మనం జర్నీ అంటాం. ఒక మహాకవి ఏమన్నాడంటే, ఒక పండితుడు లైఫ్ ఈజ్ జర్నీ అన్నాడు. బైబిల్ కూడా చెప్పుద్ది, మనము భూమి మీద యాత్రికులమును పరదేశులమునై ఉన్నాము అనే మాట. అంటే మనిషి యొక్క జీవితం ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణం క్షేమకరం కావాలంటే, ఈ ప్రయాణం సుఖవంతం కావాలంటే ఏపీఎస్ఆర్టీసీ వారు బస్సులో రాస్తారు, సుఖవంతమైన ప్రయాణం కోసం మీరు ఆర్టీసీ బస్సులోనే ఎక్కండి అని అంటారు కదా. అలాగంటారు. అలాగని ఎప్పుడు ఎక్కడ యాక్సిడెంట్లు జరగవంటే జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎక్కువ శాతం క్షేమకరమైన ప్రయాణం అందులో అంటే మనం ప్రయాణం చేసే ప్రయాణాల్లో ప్రభుత్వ రంగ సంస్థలే మంచిది. ఒక విధంగా అన్ని విధాలుగా చెప్పాలంటే కూడా ఏది ఏమన్నా లైఫ్ ఈజ్ జర్నీ. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన కుటుంబంతో కలిసి మనం ప్రయాణం చేయాలి. భూమి మీద నుండి పరలోకం వరకు సాగే మన ప్రయాణాన్ని, ఈ జీవితకాల ప్రయాణంలో మన కుటుంబంలో ఉన్న యజమాని బాగుండాలి, భార్య బాగుండాలి, పిల్లలు బాగుండాలి, తర్వాత వీళ్ళందరూ కలిసి వెళ్ళే సమాజం బాగుండాలి. ఆ తర్వాత సమాజంలో ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి సంతోషం, సమాధానం కలగాలి, క్షేమం కలగాలి.
జీవితకాలం అంతా అలాంటి క్షామాన్ని చూడాలి. ఇలాగూ కోరు కొనని క్రైస్తవుడు అంటూ ఉండడు. ఈనాడు ప్రతి ఇంటిలోనూ క్షామం ఉందా, కృప ఉందా అంటే చాలామంది చెప్తారు. పైకి చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పే మాటలో కూడా హ్యాపీనెస్ అనేది కనబడడం లేదు. పదజాలం బాగుంటుంది కానీ, పదకోశం బాగుంటుంది కానీ లోపల ఉక్రోషం ఉంటుంది. ఆ భావజాలం పదాలలో మనకి కనిపించదు. అయితే దేవుని యొక్క గ్రంథం చాలా స్పష్టంగా చెప్పిన ఒక మాట, మీరు జీవితకాలం అంతా కూడా సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అంటే ఇది ఒక మంచి కీర్తన. ఈ కీర్తన ఒక్కటి క్రైస్తవులందరూ, క్రైస్తవ కుటుంబాలందరూ కూడా అర్థం చేసుకుంటే నిజంగానే ఆనందమయమైన కుటుంబంగా మన ఇల్లు మారుతుంది. నా భర్త పరిస్థితి బాలేదు అని చెప్పే భార్యలు ఉన్నారు. నా భార్య పరిస్థితి బాలేదు అని చెప్పే భర్తలు ఉన్నారు. మా పిల్లల పరిస్థితి అస్సలు బాలేదు అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు. మా తల్లిదండ్రుల పరిస్థితి అస్సలు బాగోలేదు అని చెప్పే పిల్లలు కూడా లేకపోలేదు. కుటుంబం విచ్ఛిన్నమైపోయిన దినాల్లో మనం ఉన్నాం. చెట్టుకొక్కరు పుట్టకొక్కరై అనాథలై అలమటించే రోజు ఒకటి రాబోతుందని యేసు ప్రభువు ముందుగానే చెప్పినట్లుగా ప్రస్తుత దినాలు చూస్తే మానవ సంబంధాలు సరిగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కీర్తన మనందరికీ చాలా అవసరమై ఉంది అనే సత్యం నేను మీకు తెలియజేస్తున్నాను. మొదటి వచనం చూస్తే ఇలా రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అనే మాట అక్కడ రాశాడు. ధన్యులు అంటే ఆనందమయులు అని అర్థం. దుఃఖం లేకుండా, బాధలు లేకుండా, వేదన లేకుండా ఆనందమయులుగా జీవించాలి అనుకునే ప్రతివారు మొట్టమొదటిగా చేయవలసిన పని యెహోవా యందు భయము, భక్తి కలిగి ఉండాలి. కుటుంబ క్షేమం కోసం గొడ్డు చాకరీ చేసేవాళ్ళు ఉన్నారు. రాత్రనక పగలనక, ఎండనక వాననక కష్టపడి పనిచేసేవాళ్ళు ఉన్నారు. చేతి నిండా డబ్బులు సంపాదిస్తున్నారు కానీ అవన్నీ చిల్లి చంచిలో వేసినట్లుగా అయిపోయింది. అప్పు లేని ఇల్లు లేదు, రుణం లేని ఇల్లు ఉందా లేదా అంటే ప్రతి వారికి రుణం లేకుండా లేరు, అప్పులు ఇబ్బందులతో ఉన్నారు. దీని అంతటిని అర్థం చేసుకుంటే దేవుని యందు భయభక్తులు లోపించాయి అనే చెప్పాలి. ఈనాడు క్రైస్తవునికి దేవుని యందు భయభక్తులు లోపించాయి. ధనానికి దాసుడయ్యాడు, డబ్బులు కావాలి, అందుకు దేవుణ్ణి కూడా పక్కన పెడుతున్నాడు. కానీ దేవుడు చెప్పాడు, దేవుణ్ణి ముందు పెట్టండి, దేవుని రాజ్యాన్ని ముందు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఎందుకు ప్రార్థన మానేస్తున్నావు అంటే డ్యూటీకి వెళ్ళాలి. ఎందుకు డ్యూటీకి వెళ్ళాలి? జీతం రావాలి. ఎందుకు జీతం అంటే ఇంట్లో బియ్యం కొనాలి. ఎందుకు బియ్యం అంటే ఆహారం. ఎందుకు అంటే పోషణ కోసం. ఒక వ్యక్తి కష్టపడేది ఇంటిల్లిపాది కూడా పోషింపబడాలి అని. అయితే దేవుడు చెబుతాడు, మీకు ఆకలేసిన సమయంలో మీకు ఆహారం కావాలని నాకు తెలుసు. అందుకనే ఆకాశ పక్షులను చూసి అవి దేవుని మీద ఎలాగ ఆధారపడతాయో పక్షులను చూసి మనుషులకు దేవుడు జ్ఞానాన్ని నేర్పించాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొని అంటే దాచుకోవు, కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే కూడా శ్రేష్ఠులు కదా. అవే అలా పోషింపబడితే మనం పోషింపబడలేమా అంటే మనం పోషింపబడాలి అంటే యెహోవా యందు భయభక్తులు చాలా ముఖ్యం. బాగా గుర్తుపెట్టుకోవాలి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు. 2వ వచనంలో ఏమని రాశాడంటే, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. ఎంత బాగుందో చూడండి, ఇది ఎంత బాగుందో చూడండి. ముందు భయభక్తులు కలిగి ఉంటే కుటుంబం అంతటికీ ఆనందం వస్తుందట. ఉదాహరణకు కొర్నేలి తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై అని రాశారు బైబిల్లో. కుటుంబ యజమాని నిర్లక్ష్య ధోరణియే ఈనాడు కుటుంబ క్షేమం లేదు అంటే
అదొక్కటే కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కీర్తన ఎవరిని ఉద్దేశించి రాశాడంటే కుటుంబ యజమాని భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు అతని చేతుల కష్టార్జితం అనుభవిస్తాడు. అంత మాత్రమే కాదు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నీ భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఎలాగుంటారట? ఒలేమోలు. ఇది కదా ఫ్యామిలీ అంటే. ఈరోజు ఈ టైంలో చూడండి, ఇది సరిగ్గా 8:31 అయింది. 8:31 అయింది రాత్రిపూట. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకునే యోగ్యత ఈనాడు ఉందంటే లేదు. కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసే పరిస్థితులు లేవు ఈ రోజున. తండ్రి ఎక్కడున్నాడో తెలియదు, తల్లి ఎక్కడుందో తెలియదు, పిల్లలు ఏమవుతున్నారో తెలియదు. అలాగ అయిపోయారు. అందుకనే కష్టం అంతా నీరు పాలైపోతుంది అనే మాట మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. నా ప్రియ స్నేహితులరా, నీ భార్య బాగుండాలంటే, నీ భర్త బాగుండాలంటే, నీ పిల్లలు బాగుండాలంటే అందరూ కూడా దేవుని యందు ఏం కలిగి ఉండాలట? భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు నీ ఫ్యామిలీ బాగుంటుంది. రెండో విషయం, 4వ వచనం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు గలవాడేలాగు ఆశీర్వదింపబడును. షియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు ఇది క్షామకాలు కూడా చూస్తావు. ఇక్కడ రెండు విషయాలు రాశాడు. ఒకటి, షియోనులో నుండి యెహోవా నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మొదటిగా కుటుంబం కోసం మాట్లాడిన దేవుడు, రెండవది సంఘమును గురించి మాట్లాడుతున్నాడు. షియోను అనగా దేవుని సంఘమే. ఆ సంఘములో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అంటే యెహోవా యందు నువ్వు నిలిపే భయభక్తులు నీ కుటుంబం ఆనందమయం చేయటమే కాకుండా నీ సంఘాన్ని కూడా ఏం చేస్తాడట దేవుడు? మరి మేలు కలిగిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సంఘములో నుండి నువ్వు ఆశీర్వదించబడతావు. అంటే సంఘమునకు వెళ్ళకుండా దేవుని ఆశీర్వాదాలు మనకు రావు. ఎందుకు రావు అంటే సంఘం దేవుని యొక్క శరీరం. ఆ సంఘము కోసం తన ప్రాణం పెట్టాడు, తన రక్తం ఒలికించాడు, కార్చాడు, ధారపోశాడు. అందుకే సంఘానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాడు. ఈనాడు సంఘాలను నిర్లక్ష్యం చేసే ఏ కుటుంబం కూడా బాగుపడినట్లు ఎక్కడ మనం చూడలేము. తర్వాత కాలంలో వాళ్ళు పశ్చాత్తాపపడి దేవుని క్షమాపణ అడిగితే తప్ప వాళ్ళు బాగుపడలేరు. సంఘాన్ని నిర్లక్ష్యం చేసిన నయోమి ఏమైంది? బెత్లెహేమును విడిచిపెట్టేసి ఎక్కడికో మోయాబు దేశం వెళ్ళిపోతే తన భర్తను చంపి దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. అయినా సరే మొండిగా ఉండిపోయింది. ఆ తర్వాత కుమారులను కూడా చంపేశాడు దేవుడు. చంపేశాడు అనే కంటే శిక్షించాడు అని చెప్పాలి. దేవుని యందు భయభక్తులు లేవు గనుక వాళ్ళందరూ విచ్ఛిన్నమైపోయారు. కుటుంబం చల్లాచెదురైపోయింది. ఆ తర్వాత ఆ తల్లి పశ్చాత్తాపడి మరలా తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత రూతును బట్టి, బోయాజును బట్టి ఆ కుటుంబంలో దేవుడు ఒక మంచి కుటుంబాన్ని, మంచి సంతానాన్ని, ఆ కుటుంబంలో నుంచే యేసు ప్రభువారు భూలోకంలోకి రావటం కూడా మనం చూస్తాం. కుటుంబం బాగుంది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కుటుంబం బాగుంటుంది. నీ కుటుంబం బాగుంది అంటే ఆ కుటుంబం అంతా ఆశీర్వాదం పొందాలంటే వాళ్ళంతా సంఘంలో ఉంటారు. ఇది గొప్ప విషయం. నీ జీవితకాలం అంతా కూడా యెరూషలేమునకు క్షేమం చూస్తావు. అంటే యెరూషలేము అనగా దేవుని సంఘమే. జీవితాంతం కూడా బాగుంటుంది. నీ సంఘం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది. ఆ తర్వాత నువ్వు సంతోషంగా జీవిస్తావు, ఆనందంతో జీవిస్తావు. ఎలాగో తెలుసా? ఆఖరి వచనం, నీ పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. ఇశ్రాయేలు మీద సమాధానం అంటే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన తరువాత, యాకోబు మోసగాడు, దొంగ, అబద్ధికుడు,
అలాంటి వాడు మారిన తరువాత దేవుడు మార్చాడంతే. దేవుడు పేరు మార్చాడు, తన తీరు మారింది. అప్పుడు అతని జీవితంలో సమాధానాన్ని అతడు చూడగలిగాడు. నీ సంసారం బాగుండాలి అంటే, నీ సంఘం బాగుండాలి అంటే, నీ తరువాతి తరమంతా బాగుండాలంటే, నీకు సమాధానం కలిగి ఉండాలి అంటే, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటము ఒక్కటే మార్గం. కాబట్టి ఆ మార్గంలో మనందరం ప్రయాణిద్దాం. మన కుటుంబం అంతటి కోసం మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. బయట చాలా వర్షం ఉంది. ఆ శబ్దం కూడా మీకు రికార్డ్ అవుతున్నట్టుంది కదా, ఆ శబ్దం కూడా మీకు రికార్డ్ అవుతున్నట్టుంది లైవ్లో. ఒకవేళ ఇక్కడికి రాలేని వాళ్ళు గృహం దగ్గర ఉన్నారేమో, మీరు చక్కగా ప్రార్థన చేయాలి. ఓకేనా? తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా మీరు కాచి కాపాడారు. ఇదిగో ఈరోజు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. వినిన బిడ్డలందరినీ దీవించండి. నేర్చుకున్న వాక్యం బట్టి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. తిరిగి వెళుతున్న మాకు తోడుగా ఉండి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తం వేయించాయి, ప్రవేశ రక్తం వేయించాయి. ప్రవేశ నామకు సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్. మర్చిపోకండి, రేపు ఉదయం 7:30 గంటలకు మనకు ఒక చిన్న కూడుకుంది. మీకు అందరికీ తెలుసు, నేను ఆల్రెడీ చెప్పాను. 7:30కే, మార్నింగ్ 7:30కి మీరు కనసానపల్లికి వెళ్ళే రోడ్డుకి వచ్చేస్తే 7:30కి మేము అక్కడ ఉంటాం. అందరం కలిసి అక్కడ కోడికలో పాల్గొందాం. గాడ్ బ్లెస్ యూ.